హాయ్ హలో వెల్కమ్ టు జాడీ క్లాసెస్. పాలినోమియల్ అనే చాప్టర్ నుండి జీరో వాల్యూస్ని గ్రాఫ్ను ఉపయోగించి కనుగొందాం. ఈ రకమైన ప్రశ్నలు కామన్ బోర్డ్ ఎగ్జామ్లో 99% రావడం జరుగుతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా దీన్ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం ఒకసారి. డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది పాలినోమియల్ p of x is equal to x square minus 3x plus 2, then find its zero from the graph. ఓకే, అంటే గ్రాఫ్ను ఉపయోగించి ఈ యొక్క క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క జీరో వాల్యూస్ను ఫైండ్ అవుట్ చేయండి అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ రకంగా మీరు దీన్ని కనుగొనాలంటే తప్పకుండా గ్రాఫ్ పేపర్ అవసరం. గ్రాఫ్ పేపర్ను ఈ రకంగా లైన్స్తో ఈ రకంగా నంబరింగ్ చేసుకొని సిద్ధం చేసుకోండి. y వాల్యూస్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ x వాల్యూస్ తీసుకుందాం. ఈ రోలో x వాల్యూస్ తీసుకుందాం. ఇక్కడ x స్క్వేర్ వాల్యూస్, ఇక్కడ -3x వాల్యూస్, ఇక్కడ +2 వాల్యూస్, ఇక్కడ ఇవన్నీ యాడ్ చేస్తే y వాల్యూస్, ఇక్కడ x, y అని తీసుకుందాం. చూడండి, ఇప్పుడు x = 0 తీసుకుందాం. x = 0 తీసుకుందాం. అలా 0 స్క్వేర్ అంటే ఏంది? 0 ఇంటూ -3 అంటే 0, ఇక్కడ +2. కాబట్టి ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు +2 రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ x = 0, y = 2 రావడం జరిగింది. 0.2 అనే పాయింట్ మనము చూపించడం జరిగింది. సరే, ఇప్పుడు మనము y యాక్సిస్ పైన వచ్చింది కాబట్టి ఈ యొక్క యూ షేప్ పారాబోలో ఈ పారాబోలో ఎక్కడ వస్తుంది? లెఫ్ట్ సైడ్ పోతుందా, రైట్ సైడ్ పోతుందా, ఈ రకంగా వెళ్తుందో మనం ఊహించడం కష్టం. కాబట్టి మనము ఒకసారి పాజిటివ్ నంబర్స్ x = తీసుకుందాం. x వాల్యూస్ పాజిటివ్ నంబర్స్ తీసుకుందాం. x = 1 తీసుకుందాం. ఇక్కడ 1 స్క్వేర్ అంటే దాని వాల్యూ 1 అవుతుంది. ఇది చూడండి, -3 × 1 అంటే -3 అవుతుంది. ఓకే, ఇది +2. చూడండి, ఇక్కడ ఏమున్నాయి? +1 ఉన్నది, -3 ఉంది, +2 ఉంది. కాబట్టి ఇక్కడ -3 ఉన్నాయి, ప్లస్లు కూడా 3 ఉన్నాయి. దీని వాల్యూ 0. ఈ రకంగా మనము ఈ మూడింటిని యాడ్ చేస్తే y వాల్యూ రావడం జరుగుతుంది. కాబట్టి దీని వాల్యూ 0. ఇక్కడ x వాల్యూ ఏముంది? 1, y = 0. కాబట్టి ఇది x యాక్సిస్ పైన ఉంటుంది. ఈ పాయింట్ ఏమి ఉంటుంది? x యాక్సిస్ పైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ x = 1, y = 0. ఇక్కడ ఈ పాయింట్ ఉంటుంది 1, 0. ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేయండి. ఓకే, ఇప్పుడు x = 2 తీసుకోండి. x = 2 తీసుకున్నప్పుడు 2 స్క్వేర్ అంటే ఎంత? 4 వస్తుంది. -3 × 2 అంటే -6 వస్తుంది. అదే రకంగా +2. ఈ మూడింటిని యాడ్ చేయండి. ప్లస్లు ఎన్ని ఉన్నాయి? +6 ఉన్నాయి, -6 ఉన్నాయి. కాబట్టి 0. కాబట్టి x వాల్యూ 2, y = 0. కాబట్టి 2, 0. 2, 0 అనేది x యాక్సిస్ పైన ఉంటుంది. x యాక్సిస్ పైన ఉంటాయి. కాబట్టి ఇక్కడ 2, 0 తీసుకోండి. ఇక్కడ పాయింట్ ఉంది, ఇది జాయిన్ చేయండి. ఓకే, అదే రకంగా x = 3 తీసుకోండి. x = 3 తీసుకుందాం. x = 3 తీసుకున్నప్పుడు చూడండి, 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది. -3 × 3 అంటే -9 రావడం జరుగుతుంది. ఇక్కడ +2, +9 +9 ఈ మూడింటిని యాడ్ చేయండి. ఎంత వస్తుంది? +2 రావడం జరుగుతుంది. కాబట్టి x = 3, 2. x = 3, y = 2 అంటే ఎక్కడ ఉంటుంది? x = 3, y = 2 అంటే ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి పాయింట్ని ఫ్లోటింగ్ చేయండి. 3, 2. ఈ రకంగా కర్వ్ రావడం జరుగుతుంది. ఈ రకంగా పారాబోలా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ పారాబోలా యూ షేప్లో ఉంది. x యాక్సిస్ 1 దగ్గర మరియు 2 దగ్గర 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేసింది. కాబట్టి కంక్లూజన్లో 1 and 2 ఆర్ zeros of the quadratic polynomial.
ఈ రకంగా మీరు చూపించండి. చాలా సింపుల్గా ఎన్ని వాల్యూస్ మనం చేసినాం 1 2 3 4 వాల్యూస్తో మనకు 0 వాల్యూస్ కనుగొనడం జరిగింది. ఓకేనా? రైట్. ఈ రకంగా మీరు చాలా సింపుల్గా కామన్ బోర్డ్లో 6 మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది పాలినోమియల్ p of x is equal to x square minus 2x minus 3. Then find its zero from the graph. x square minus 2x minus 3 యొక్క జీరో వాల్యూస్ను గ్రాఫ్ను ఉపయోగించి కనుగొనండి అని ఇవ్వడం జరిగింది. ఓకేనా? చూడండి, ఇప్పుడు సొల్యూషన్ చేసేటప్పుడు మనము y is equal to x square minus 2x minus 3 అని రాసుకోండి. ఓకే, ఈ రకంగా గ్రాఫ్ను సిద్ధం చేసుకోండి. ఈ గ్రాఫ్లో స్కేల్ రాసుకుందాం. స్కేల్ x axis 1 centimeter is equal to 1 unit, y axis 1 centimeter is equal to 1 unit అని తప్పకుండా రాసుకోండి. ఓకే, ఇప్పుడు x వాల్యూస్ను ఇక్కడ ఈ యొక్క టేబుల్లో ఇక్కడ x అని రాయండి. తర్వాత ఫస్ట్ టర్ము ఎక్స్ స్క్వేర్, అదే రకంగా -2x -3 ఇది y వస్తుంది. ఇది y x, y అనే వాల్యూస్ తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. 0 స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు x స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? 0 వస్తుంది. -2x వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఇక్కడ -3 వస్తుంది. కాబట్టి ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు -3 రావడం జరుగుతుంది. ఇక్కడ x వాల్యూ 0, y వాల్యూ -3 రావడం జరిగింది. x యాక్సెస్ పైన 0 ఉంది కాబట్టి ఇది y యాక్సెస్ పైన ఉంటుంది. ఇది ఇక్కడ ఉండడం జరుగుతుంది. దాన్ని 0 -3 ఓకేనా? ఈ పాయింట్అవుట్ చేసుకోండి. ఓకే, అదే రకంగా మరి ఈ యొక్క యూ షేప్లో మరి పాజిటివ్ సైడ్ వెళ్తుందా నెగిటివ్ సైడ్ వెళ్తుందో మనకు తెలుస్తలేదు. కాబట్టి ఒక పాజిటివ్ నెంబర్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేసి తీసుకుందాం. ఓకే, రైట్. ఒక పాజిటివ్ నెంబర్ని తీసుకుందాం. 1 స్క్వేర్ అంటే 1, -2 × 1 అంటే -2, అదే రకంగా -3. మైనస్లు 5 ఉన్నాయి, ప్లస్లు 4 ఉన్నాయి కాబట్టి -4 మిగిలినాయి. ఇక్కడ x వాల్యూ 1, y ఈజ్ ఈక్వల్ టు -4. x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఉన్నది, x ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ ఉంది, y ఈజ్ ఈక్వల్ టు -4. -4 అంటే ఇక్కడ ఉంటుంది, -4 అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ను తీసుకోండి. చూడండి, ఇక్కడ 1 -4. ఓకే, ఈ పాయింట్ని తీసుకోండి. ఈ పాయింట్ని మనము ఈ పాయింట్ ఇక్కడ రాసుకుందాం. ఈ పాయింట్ని ఇటు రాసుకుందాం. ఇదేంటి? 0 -3. ఓకే, అదే రకంగా ఇక్కడ 1 -4 అని తీసుకోండి. ఈ రెండింటి జాయిన్ చేయండి. అదే రకంగా x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే ఎంత? 2 స్క్వేర్ అంటే 4. -2 × 2 ఈజ్ ఈక్వల్ టు -4 -3. చూడండి, -7 ఉన్నాయి, ప్లస్లు 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ -3 రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు -3 తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు -3 ఇక్కడ ఉంటుంది. ఓకే, ఆ పాయింట్ని పాయింట్అవుట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు -3. కాబట్టి ఈ పాయింట్ను ఇక్కడ జాయిన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోండి. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. -2 × 3 అంటే -6 -3. ఇక్కడ మైనస్లు 9 ఉన్నాయి, ప్లస్లు 9 ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ 0. x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 3 0 ఇది x యాక్సెస్ పైన ఉంటుంది, 3 0 ఉంటుంది, ఇక్కడ ఉంటుంది పాయింట్. ఓకే, 3, 0 ఈ పాయింట్ని మనము జాయిన్ చేయండి, ఈ రెండు పాయింట్స్ని. రైట్, x ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుందాం? 4 తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుందాం.
ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఈక్వల్ 4 అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ 16 అవుతుంది. అదే రకంగా -2 × 4 అయితే -8 -3. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేయండి, ఈ మూడింటిని యాడ్ చేయండి. ప్లస్లు 16 ఉన్నాయి, మైనస్లు 11 ఉన్నాయి. ఎంత ఉంటుంది? ప్లస్లు 5 మిగులుతాయి. కాబట్టి y వాల్యూ +5. ఇక్కడ x = 4, y = 5. x = 4 ఏడు ఉంది? x = 4 ఇది, y = 5 ఎక్కడ ఉంది? ఇది. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఇది కాబట్టి దీన్ని 4,5 అని రాసుకోండి. ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేయండి. ఓకే, ఇప్పుడు పాజిటివ్ సైడ్ మనకు యూ షేప్లో కర్వ్ రావడం జరిగింది. అదే రకంగా ఈ కర్వ్ యూ షేప్లో రావాలంటే మనకు నెగిటివ్ సైడ్కి సంబంధించిన నంబర్స్ని కూడా కొన్నిటిని తీసుకోవాలి. ఇప్పుడు నెగిటివ్ సైడ్కి సంబంధించిన కొన్ని నంబర్స్ను తీసుకుందాం. రైట్, ఇక్కడ -1 తీసుకుందాం. -1² అంటే -1² అంటే ఎంత? 1. -2 × -1, -2 ఇక్కడ చూడండి, ఇది -2x అంటే -2 × -1. రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి చూడండి ఈ రకంగా చేయండి. -2x -2 × -1 అంటే రెండు మైనస్ ఉన్నప్పుడు ప్లస్ అవుతుంది కాబట్టి +2 అని రాయండి. ఓకే, +2 × ఇది -3. చూడండి ఇక్కడ మూడింటిని యాడ్ చేయండి. ప్లస్ మైనస్ని యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ప్లస్లు 3 ఉన్నాయి, మైనస్లు కూడా 3 ఉన్నాయి. కాబట్టి దీని వాల్యూ 0, y వాల్యూ 0. కాబట్టి x = -1, y = 0. కాబట్టి ఇది x యాక్సెస్ పైన ఉంటుంది. y కోఆర్డినేట్ 0 ఉంది కాబట్టి ఇది x యాక్సెస్ పైన ఉంటుంది. కాబట్టి చూడండి x -1, y 0. ఓకే, ఈ పాయింట్ని పాయింట్అవుట్ చేయండి. ఇక్కడ -1 0 తీసుకోండి ఈ పాయింట్, ఇదిని జాయిన్ చేయండి. రైట్, యూ షేప్లో రావడం జరుగుతుంది. -2 తీసుకుందాం. x = -2 తీసుకుందాం. x = -2 తీసుకుందాం. -2² అంటే మనకు 4 రావడం జరుగుతుంది. ఇక్కడ -2 × -2 +4 వస్తుంది. అదే రకంగా -3. ఇక్కడ ప్లస్లు 8 ఉన్నాయి, ఈ రెండు మైనస్లు 3 ఉన్నాయి కాబట్టి +5 రావడం జరుగుతుంది. ఇక్కడ +5 తీసుకోండి. x = -2, y = +5. రైట్, చూడండి x = -2 అంటే ఇది, y = +5 అంటే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ తీసుకోవాలి పాయింట్ని, ఆ పాయింట్ తీసుకుందాం. -2, 5. చూడండి ఇది రెండింటిని ఈజీగా పారాబోలో యూ షేప్లో రావడం జరిగింది. కాబట్టి ఈ పారాబోలో x యాక్సెస్ని ఏ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది? 3 దగ్గర, -1 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. కాబట్టి ఈ యొక్క క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క 0 వాల్యూస్ -1 అండ్ 3. ఓకే, ఇక్కడ కంక్లూజన్ రాద్దాం. -1 and 3 are zeros of the quadratic polynomial. ఓకేనా? ఈ రకంగా మనము 6 మార్క్స్ క్వశ్చన్ చాలా సింపుల్ వేలో చేయడం జరిగింది. ఓకే, ఈ ప్రశ్న కూడా పబ్లిక్ ఎగ్జామ్లో 6 మార్క్స్ క్వశ్చన్గా రావడం జరిగింది. ఒకసారి ప్రశ్న చదువుదాం. ఏముంది? డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది పాలినోమియల్ p of x = x² - 2x - 8. దెన్ ఫైండ్ ఇట్స్ జీరోస్ ఫ్రమ్ ది గ్రాఫ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది x తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి? x², సెకండ్ టర్మ్ -2x, థర్డ్ టర్మ్ -8. ఇది y వాల్యూ, ఈ x, y. ఓకేనా? రైట్, x = ఇక్కడ 0 తీసుకుందాం. ఇక్కడ 0² అంటే 0, -2 × 0 = 0. ఇక్కడ -8 రావడం జరిగింది. కాబట్టి y వాల్యూ ఎంత వస్తుంది? ఈ మూడింటిని యాడ్ చేయండి, -8 వస్తుంది. x వాల్యూ 0 అయితే y వాల్యూ -8. చూడండి, ఇది ఆర్జెంటల్గా ఉన్న లైన్ని x యాక్సిస్ అంటాం. దీన్ని ఏమంటాం? x యాక్సిస్. ఇక్కడ x డాష్ యాక్సిస్ అని అనండి. ఓకే, ఇది y యాక్సిస్, ఇది y డాష్ యాక్సిస్. ఈ ఆర్జెంటల్లో ఉన్న లైన్ x యాక్సిస్,
వర్టికల్లో ఉన్న లైన్ని వై యాక్సెస్ తీసుకుందాం. ఈ రెండు ఇంటర్సెక్టింగ్ అయిన పాయింట్ని ఒరిజిన్ దాన్ని జీరోతో సూచిద్దాం. ఓకేనా? దీంట్లో ఈ 0 నుండి రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ పాజిటివ్ నంబర్స్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, సరిపోతాయి. ఇక్కడ నెగిటివ్ నంబర్స్ తీసుకుందాం. -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 తీసుకుందాం. ఇది రకంగా ఈ 0 నుండి ఒరిజిన్ నుండి మీదికి పోయిన కొద్దీ పాజిటివ్ నంబర్స్ తీసుకుందాం. ఇది 1, ఇది 2 3 4 5 6 7 8 9 10 ఇలా తీసుకోండి. ఇక్కడ నెగిటివ్ నంబర్స్ తీసుకుందాం. -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 -12. ఓకే, ఈ రకంగా గ్రాఫ్ను సిద్ధం చేసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు x కొన్ని పాజిటివ్ నంబర్స్ను నెగిటివ్ నంబర్స్ను తీసుకొని మనము గ్రాఫ్లో ప్లాటింగ్ చేద్దాం. ఓకేనా? x 0 అయినప్పుడు y -8 రావడం జరిగింది. x 0 అయినప్పుడు y -8 రావడం జరిగింది. x 0 y -8 అంటే ఇక్కడ రావడం జరిగింది పాయింట్ 0, -8 అనే పాయింట్ని ప్లాటింగ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మరో పాయింట్ తీసుకుందాం. x 1 తీసుకుందాం. ఇక్కడ x² అంటే 1² 1² అంటే 1, -2 × 1 అంటే -2, అదేవిధంగా -8. చూడండి, -2x అంటే -2 × x 1 అన్నాం కాబట్టి 1, ఇది -2 వస్తుంది. ఓకే, ఇది ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోండి, -2. ఈ రకంగా దీన్ని క్యాల్కులేషన్ చేయండి. చూడండి, ఈ మూడింటిని యాడ్ చేద్దాం. ఈ నంబర్ మూడింటిని యాడ్ చేద్దాం. ఒకటి 1 ఉంది, ఒకటి -2 ఉంది, -8 ఉంది. ఓకే, చాలామంది పిల్లలు ఇక్కడ యాడ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇందులో నెగిటివ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. పాజిటివ్ నంబరు 1 ఉంది. కాబట్టి నెగిటివ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయనే దాన్ని కన్సిడర్ చేయండి. నెగిటివ్ నంబర్స్ ఎన్ని ఎక్కువ ఉన్నాయి? -9 ఎక్కువ ఉన్నాయి. ఏమున్నాయి? -9 ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీని వాల్యూ -9 రాసుకోండి. x 1, y -9 తీసుకోండి. x 1, y -9. ఓకే, ఇక్కడ తీసుకుందాం. 0 -9 ఇక్కడ తీసుకోండి. x 1, y -9 అంటే ఇక్కడ ఉంది. ఓకే, 1 -9 ఇక్కడ తీసుకోండి. ఈ రెండు పాయింట్స్ని యాడ్ చేయండి, జాయిన్ చేయండి. ఓకే, ఈ రకంగా జాయిన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ x 2 తీసుకుందాం. ఇక్కడ 2² అంటే 4 అవుతుంది. -2 × 2 అంటే -4 -8. ఇక్కడ దీని వాల్యూ -8 రావడం జరుగుతుంది. కాబట్టి x 2, y -8. x 2, y -8 అంటే ఎక్కడ వస్తుంది? x 2, y -8 ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ పాయింట్ పెట్టండి. x 2, y -8. ఓకే, ఈ నుండి దీన్ని జాయిన్ చేయండి. ఓకే, ఇప్పుడు x 3 తీసుకుందాం. x 3 తీసుకోవాలి. అంటే ఈ యొక్క ప్యారబోలో x యాక్సెస్ను ఇంటర్సెక్ట్ చేసే వరకు వాల్యూస్ను తీసుకుంటూనే ఉండాలి. అది ఏ వాల్యూ తీసుకుంటూ అవుతుందో మనం ముందే ఎక్స్పెక్ట్ చేయలేము. రైట్. 3² x 3 అయినప్పుడు 3² అంటే 9. అదే రకంగా -2 × 3 అంటే -6 -8. ఎన్ని ఉన్నాయి చూడండి? నెగిటివ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు +9 పాజిటివ్ నంబర్స్, నెగిటివ్ నంబర్స్ -14, కాబట్టి -5 ఉన్నాయి. కాబట్టి y -5, 3, -5. x 3, y -5 అంటే ఎక్కడ ఉంది? చూడండి, ఇక్కడ ఉంది. కాబట్టి 3, -5 తీసుకోండి. వీటిని జాయిన్ చేయండి. ఓకే, తర్వాత x 4 తీసుకుందాం.
x ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం. 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. -2 × 4 -8 -8. చూడండి ఇక్కడ చూడండి ప్లస్లు ఎన్ని ఉన్నాయి, ప్లస్లు 16 ఉన్నాయి, మైనస్లు కూడా 16 ఉన్నాయి. కాబట్టి దీని వాల్యూ 0. y ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. 4, 0 కాబట్టి ఇది x యాక్సెస్ పైన ఈ పాయింట్ ఉంటుంది. చూడండి ఏడు ఉంటుంది 0, 4 ఇక్కడ ఉంటుంది. 0, 4 4, 0 ఈ లైన్ని జాయిన్ చేయండి. రైట్ x యాక్సెస్ని ఇంటర్సెక్ట్ చేసింది. ఇంకో పాయింట్ తీసుకుంటే మనకు x యాక్సెస్ కర్వ్ x యాక్సెస్ను దాటిపోతుంది. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకోండి. 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. -2 × 5 అంటే -10 వస్తుంది. -18. 25 - 18 ప్లస్లు 25 ఉన్నాయి, మైనస్లు 18 ఉన్నాయి కదా, ఇక్కడ 7 రావడం జరుగుతుంది. కాబట్టి y వాల్యూ 7, x ఈజ్ ఈక్వల్ టు 5, y ఈజ్ ఈక్వల్ టు 7. x ఈజ్ ఈక్వల్ టు 5, y ఈజ్ ఈక్వల్ టు 7 అంటే ఇక్కడ వస్తుంది, ఈ రకంగా ఇక్కడ వస్తుంది. కాబట్టి మనకు 5 - 7 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇది జాయిన్ చేయండి. రైట్, ఇక్కడ చూడండి పాజిటివ్ నంబర్ సైడ్ పారాబోలో ఈ రకంగా వస్తుంది. మనకు ఏం కావాలి, యూ షేప్లో కావాలి. యూ షేప్లో రావాలంటే తప్పకుండా మనకు నెగిటివ్ నంబర్స్ను తీసుకోవాలి. నెగిటివ్ నంబర్ తీసుకుంటే తప్పకుండా మనకు యూ షేప్లో వచ్చి ఎక్స్ యాక్సెస్ను ఇంటర్సెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనము పాజిటివ్ నంబర్స్ని వదిలివేయండి. ఇప్పుడు నెగిటివ్ నంబర్స్ కొన్ని తీసుకుందాం. -1 తీసుకుందాం. చూడండి -1 హోల్ స్క్వేర్. -1 హోల్ స్క్వేర్ అంటే -1 × -1 అవుతుంది. -2 × -1 చూడండి -2x వాల్యూ. x ఈజ్ ఈక్వల్ టు మనం -1 తీసుకున్నాం కాబట్టి రెండు మైనస్లు ప్లస్ అవుతాయి కాబట్టి 2. చాలా జాగ్రత్తగా +2 రాసుకోండి. ఇక్కడ -8 ప్లస్లు 3 ఉన్నాయి, మైనస్లు 8 ఉన్నాయి కాబట్టి ఎన్ని అవుతాయి మనకు, మైనస్లు 5 అవుతాయి. మైనస్లు ఎన్ని అవుతాయి, 5 అవుతాయి. చూడండి x వాల్యూ ఎంత ఉంది, -1, y ఈజ్ ఈక్వల్ టు -5. చూడండి x ఈజ్ ఈక్వల్ టు -1, y ఈజ్ ఈక్వల్ టు -5 అంటే ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, చూడండి ఈ పాయింట్ని మనము ఈ రకంగా పెట్టండి. -1 -5. ఓకే, ఈ పాయింట్ ఈ నుండి వీడికి జాయిన్ చేయండి రెండు పాయింట్స్ని. ఇప్పుడు ఎక్స్ యాక్సెస్ ఇంకా ఇంటర్సెక్ట్ చేయాలి కాబట్టి ఇంకా నెగిటివ్ నెంబర్స్ కొన్ని తీసుకుందాం. -2 తీసుకుందాం. -2 హోల్ స్క్వేర్ అంటే 4 వస్తుంది. -2 × -2 +4 వస్తుంది, -8. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, +8 ఉన్నాయి. నెగిటివ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, -8 ఉన్నాయి. కాబట్టి దీని వాల్యూ 0. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -2, y ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి చూడండి x ఈజ్ ఈక్వల్ టు -2, y ఈజ్ ఈక్వల్ టు 0 అనే పాయింట్ని ఇక్కడ ఫ్లోటింగ్ చేయండి. -2, 0 ఈ రెండింటిని జాయిన్ చేయండి. ఇంకో నంబర్ తీసుకుంటే మనకు ఈ ప్రాబ్లం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. చూడండి x ఈజ్ ఈక్వల్ టు -3 తీసుకోండి. -3 హోల్ స్క్వేర్ అంటే 9 వస్తుంది. -3 × -2 +6 -8. చూడండి ఎన్ని ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్ 15 ఉన్నాయి, నెగిటివ్ నెంబర్స్ 8 ఉన్నాయి కాబట్టి ఇది 7 రావడం జరుగుతుంది. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 7. -3, 7. x ఈజ్ ఈక్వల్ టు -3, y ఈజ్ ఈక్వల్ టు 7 అంటే ఇక్కడ నుండి చూడండి ఇటు చూస్తే -7 ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది, పాయింట్ అనేది అక్కడ ఉంటుంది. ఏమవుతుంది, -3 × -3, 7. దీన్ని జాయిన్ చేయండి. ఇప్పుడు యూ షేప్లో పారాబోలా రావడం జరిగింది. ఈ పారాబోలో x యాక్సెస్ని 4 వద్ద, y యాక్సెస్ని -2 వద్ద ఇంటర్సెక్ట్ చేసింది. కాబట్టి ఈ యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరో వాల్యూస్ -2 అండ్ 4 అవుతున్నాయి. కంక్లూజన్ రాద్దాం. -2 and 4 are zeros of the quadratic polynomial. ఓకే, ఈ రకంగా మీరు చేస్తే
మీకు 6 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? చాలా జాగ్రత్తగా కీన్ అబ్జర్వేషన్ చేయండి. ఈ క్యాల్కులేషన్లో ఎలాంటి తేడా రాకుండా చేయండి. ఈ క్యాల్కులేషన్లో తేడా వస్తే మీకు యూ షేప్లో పారాబోలా రాదు. ఓకేనా? రైట్. డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది పాలినోమియల్ p of x is equal to x square minus 4x plus 4, then find its zeros from the graph. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఈ గ్రాఫ్ను ఉపయోగించి జీరో వాల్యూస్ను ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 అని తీసుకుందాం. ఈ టేబుల్లో ఇది x వాల్యూస్, ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4, ఇది y వాల్యూస్, ఈ x కామా y అని తీసుకుందాం. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 స్క్వేర్ అంటే 0, మైనస్ 4 ఇంటూ 0 అంటే 0, ప్లస్ 4. ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ప్లస్ 4 రావడం జరుగుతుంది. ఇక్కడ x వాల్యూ 0, y వాల్యూ 4 రావడం జరిగింది. ఓకే, దీన్ని మనము గ్రాఫ్లో ప్లోటింగ్ చేయాలంటే తప్పకుండా గ్రాఫ్ను మనము ఇప్పుడు సిద్ధం చేసుకుందాం. ఓకే, స్కేల్ రాసుకుందాం. x యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. అదే రకంగా y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని తీసుకోండి. ఇక్కడ ఆర్జెంటల్ లైన్ని x యాక్సిస్ అనుకోండి, x యాక్సిస్ ఇక్కడ x డాష్ అనుకోండి. ఇది వర్టికల్ లైన్ని y యాక్సిస్, ఓకే, y యాక్సిస్ అనండి. ఈ ఇంటర్సెక్టింగ్ అయిన పాయింట్ ఇక్కడ 0 తీసుకోండి. ఇక్కడ 0కు రైట్ సైడ్ ఉన్నవి పాజిటివ్ నంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 తీసుకోండి. ఇటు లెఫ్ట్ సైడ్ నంబర్స్ నెగిటివ్ తీసుకోండి. -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 తీసుకోండి. ఇక్కడ నెగిటివ్ నెంబర్ తీసుకోండి. -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 తీసుకోండి. ఇక్కడ పాజిటివ్ నెంబర్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 తీసుకోండి. ఈ రకంగా నంబర్స్ గ్రాఫ్ను సిద్ధం చేసుకోండి. ఈ రకంగా గ్రాఫ్ను సిద్ధం చేసుకోండి. ఈ పాయింట్స్ని గ్రాఫ్లో ప్లోటింగ్ చేయండి. 0, 4. x ఈజ్ ఈక్వల్ 0, y ఈజ్ ఈక్వల్ 4 అంటే ఎక్కడ ఉంటుంది? x ఈజ్ ఈక్వల్ 0, y ఈజ్ ఈక్వల్ 4 అనే నెంబర్ ఇక్కడ ఉంటుంది. 0, 4 అని తీసుకోండి. అదే రకంగా 1 తీసుకోండి. 1 తీసుకున్నప్పుడు 1 స్క్వేర్ అంటే 1, -4 ఇంటూ 1 అంటే -4 ప్లస్ 4. ఇక్కడ చూడండి, +4 -4 కాబట్టి క్యాన్సిల్ అవుతుంది, దాని వాల్యూ 1. ఈ మూడింటిని యాడ్ చేస్తే 1 అవుతుంది. చూడండి 1, 1. x యాక్సెస్ 1, y యాక్సెస్ 1. x యాక్సెస్ 1, y యాక్సెస్ 1 అంటే ఇక్కడ ఉంటుంది. కాబట్టి 1, 1 అనే పాయింట్ ఇక్కడ ఇంటర్సెక్ట్ చేయడం జరిగింది. ఈ రెండింటిని జాయిన్ చేయండి. అంటే మనకు పారాబోలో ఈ రకంగా యూ షేప్లో రావడం జరుగుతుంది. కాబట్టి మనకు పాజిటివ్ నంబర్స్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. 2 స్క్వేర్ అంటే 4, -4 ఇంటూ 2 అంటే -8, 4 కదా. అదే +4 తీసుకోండి. ఇక్కడ ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు +8 ఉన్నాయి, -8 కాబట్టి 0. 2, 0 తీసుకోండి. 2, 0 తీసుకోండి. ఇది x యాక్సెస్ పైన 2, 0 ఈ రకంగా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ 2, 0 దీన్ని జాయిన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోండి. 3 స్క్వేర్ అంటే 9, -4 ఇంటూ 3 అంటే -12 ప్లస్ 4. చూడండి ఇక్కడ ఏం రావడం జరిగింది? ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 13 అంటే ఇక్కడ 1 రావడం జరుగుతుంది. 3, 1 రావడం జరిగింది. ఇక్కడ 3, 1 అంటే ఏముంది? ఈ 3, x3 y 1 కాబట్టి ఇది 3, 1 రావడం జరిగింది. 3, 1 రావడం జరిగింది. ఓకే, ఇక్కడ 4 తీసుకుందాం. 4 స్క్వేర్ అంటే 16, 4 ఇంటూ -4 అంటే -16, ఇక్కడ 4 రావడం జరిగింది. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ 4, 4 అంటే x యాక్సెస్ పైన 4, y యాక్సెస్ పైన 4 అంటే ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇది 4, 4 అనే పాయింట్ ప్లోటింగ్ చేయడం జరిగింది. దీన్ని జాయిన్ చేయండి.
ఇక్కడ చూడండి, ఈ పారాబోలను పరిశీలించినప్పుడు ఒక పాయింట్స్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ చేసింది. అంటే 2 అనే పాయింట్ దగ్గరనే ఇంటర్సెక్ట్ చేసింది. అంటే క్వాడ్రాటిక్ పాలినోమియల్కి జీరో వాల్యూస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. జీరో వాల్యూస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. కానీ ఇక్కడ పారాబోలో ఎక్స్ యాక్సెస్ని 2 అనే నంబర్ దగ్గరనే మాత్రమే ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి ఈ యొక్క క్వాడ్రాటిక్ పాలినోమియల్కి 2 అండ్ 2 రెండు సేమ్ నంబర్స్ దీనికి జీరో నంబర్స్గా రావడం జరుగుతుంది. కాబట్టి మన కంక్లూజన్ రాసేటప్పుడు 2 అండ్ 2 ఆర్ జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినోమియల్. ఓకే, ఈ రకంగా మీరు జీరో వాల్యూస్ని గ్రాఫ్ ద్వారా కనుగొనడం గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ రకంగా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఈ క్యాల్కులేషన్లో ఎలాంటి పొరపాటు లేకుండా చూసుకుంటూ ఈ పారాబోలా యొక్క బిహేవియర్ యూ షేప్లో వస్తుందా లేదా అని చూస్తూ వెళ్తే మీకు తప్పకుండా జీరో వాల్యూస్ ఫైండ్ చేయడం చాలా సులభంగా మీరు చేయొచ్చు. కాబట్టి మీరందరూ కూడా గ్రాఫ్ను ఉపయోగించి జీరో వాల్యూస్ను కనుగొనడం అనే ప్రక్రియని పర్ఫెక్ట్గా చేసి ఆన్యువల్ ఎగ్జామ్లో తప్పకుండా 6 మార్క్స్ సాధిస్తారని కోరుకుంటూ ఆశిస్తూ మీ జాడి రాజన్ సార్. ఓకే.